హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఫార్మ్స్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకి ఒక మా ఆద్య ఫార్మ్స్ ఇంక్యుబేటర్లోని కొత్త రకం సిస్టమ్ తోటి అయితే కనుక మనం ముందుకు వచ్చేయడం జరిగిందండి. దీంట్లో కొత్త ఫీచర్ ఒకటి అలాగే ఇన్వెంట్ చేసాము. పవర్ కూడా చాలా చాలా లో కన్సంప్షన్. ఇంతకు మీరు చూస్తున్న కెపాసిటీ వచ్చేపాటికి 1200 గుడ్ల కెపాసిటీ అండి. బాడీ కూడా చాలా కాంపాక్ట్ సైజ్ లో చేసాం. చిన్న బాడీ సైజ్ లోని ఎగ్స్ కూడా పర్ఫెక్ట్ 1200 గుడ్లు. తక్కువ ఎట్టి పరిస్థితుల్లో 1200 గుడ్లు తక్కువ అయితే పట్టవు. ఖచ్చితంగా 1200 గుడ్లు అయితే పడటం జరుగుతుంది దీంట్లో. అదే విధంగా కంట్రోలర్ మనం రెగ్యులర్ గా వాడే కంట్రోలర్. ఇదే కంట్రోలర్ కి ఎక్స్టర్నల్ రిలేస్ అనేది యూజ్ చేసాము. పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా తట్టుకోవడం కోసం అని చెప్పనేసి ఇంత కెపాసిటీ వాడే వాళ్ళకి ఏంటంటే కరెంట్ బిల్ ఎంత వస్తుందో అన్న ఆలోచనలో ఉండొచ్చు. పవర్ బిల్ కూడా చాలా కంట్రోల్డ్ గా ఉంటది. దీంట్లో వాడిన వాటేజ్ కూడా చాలా తక్కువ వాటేజ్ వాడాము. అదేవిధంగా టెంపరేచర్ గెయినింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. హీటర్లు బ్యాకప్ కూడా మనం సెకండరీ హీటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు ఇన్నర్ వీడియో వ్యూ కూడా ఒకసారి చూపిస్తాను. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇది ఈ మిషన్ కొనుగోలు చేసి దీన్ని కూడా ఒక చిన్న ఉపాధిగా పొందుతున్నటువంటి రైతులు ఎంతో మంది ఉన్నారు. సో దాని గురించి చెప్పాలి అని అంటే కనుక చిన్న ఇంకో వీడియో అయితే చేద్దాం దానికోసం క్లియర్ గా. ఇది మిషన్ డెమో వీడియో కాబట్టి దీంట్లో మిషన్ డెమో మాత్రం నేను చెబుతాను. ఇంక్యుబేటర్ ద్వారా ఆదాయం ఎలా సంపాదిస్తున్నారు, చిన్నకారు కుటుంబీకులు ఎలా దీన్ని ఉపాధి కింద మలుచుకున్నారు అనేది కూడా నేను మీకు చెప్తాను. అది ఇంకో వీడియోలో చెప్తాను మీకు. అయితే ముందు వీడియో లోపలికి వెళ్ళిపోదాం. సో లాంచ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది మనకి. దీంట్లో మొత్తం 1200 గుడ్లు పడతాయి అన్నమాట. నాటుకోళ్లు కానీ పందెం కోళ్లు కానీ మనకి దీంట్లో మొత్తం 1200 గుడ్లు కెపాసిటీ వస్తుంది. కింద హ్యాచింగ్ స్పేస్ వచ్చేపాటికి 400 గుడ్లు కండి. అంటే వారానికి 400 గుడ్లు ఉత్పత్తి చేయగల ఫార్మ్స్ అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా అండి. ఎలా మనకి రెగ్యులర్ గా మనం చెప్తూ ఉంటాం కదా, టెంపరేచర్ సెన్సార్ ఒకటిను, ఇది హ్యూమిడిటీ సెన్సార్. ఇది కొంచెం హైట్ పైకి పెట్టేస్తాం మీకు ఇప్పుడు చూపించడం కోసం అని చెప్పని ఇది హ్యాంగ్ చేయడం జరిగింది. ఓకేనండి. అదే విధంగా దీనికి ఇదివరకు ఏంటంటే మనం రొటేషన్ వచ్చేప్పటికి చైన్ సిస్టమ్ ద్వారా చేసేవాళ్ళం. సో దాని వల్ల ఏంటంటే కస్టమర్స్ కొంతమంది అడిగారు, మాకు ఇంకా మంచిగా కావాలి, కొంచెం ఆ చైన్ గబుక్కుని జరుగుతుందని కాదు, కాకపోతే ముందుగానే వాళ్ళు ఆలోచించుకుంటారు అనమాట. ఎలా అంటే మోటార్ ఒకవేళ ఫెయిల్ అయినా లేకపోతే చైన్ ఏమైనా పడిపోయినా మాకు అటువంటి సమస్య కూడా జరగకుండా ఉండాలండి అని చెప్పి ₹1 రెగ్యులర్ గా చేసే మిషన్ కన్నా ఇది ₹1 ఎక్కువే ఇది. సో ఎందు గురించి అంటే బాడీ కొలతలు మారుతాయి. అదేవిధంగా దీంట్లో వాడే పరికరాలు కూడా మారుతాయి. మీకు ఇప్పుడు రొటేషన్ ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడండి ఎంత స్లోగా అయితే అవుతుందో ఇది. రొటేషన్ అనేది చాలా డెడ్ స్లోగా అవుతుంది అనమాట. గుడ్డు పడిపోవడం కానీ లేదంటే జర్క్ రావడం కానీ అలాంటి సమస్యలు అనేవి ఏమీ ఉండవండి. చూసారా, ఇది ఒక యాంగిల్ అనమాట. అదేవిధంగా బ్యాక్ సైడ్ యాంగిల్ కూడా మీకు నేను చూపిస్తాను. హ్యూమిడిటీకి సంబంధించి వాటర్ కంటైనర్ మనం దీని వెనకమాల అయితే ఇవ్వడం జరిగింది. వాటర్ కూడా ఆటోమేటిక్ రీఫిల్లింగ్ అవుతుంది. దీంట్లో మనం హైడ్రాలిక్ టర్నర్ అయితే వాడడం జరిగిందండి. హైడ్రాలిక్ యాక్చువేటర్, దీన్ని యాక్చువేటర్ అని అయితే అంటారు. చాలా స్మూత్ టర్నింగ్ అనమాట. ఇది మనం ఇప్పుడు ప్రస్తుతానికి 300 కెపాసిటీ నుంచి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరన్నా కూడా దాని తగ్గట్టుగా ధర వేచించగలిగిన రైతులు ఎవరన్నా ఉంటే మాత్రం మీరు బుక్ చేసుకునే టైంలో ఒకసారి చెప్పినట్లయితే దాని తగ్గట్టుగా మనం హైడ్రాలిక్ టర్నింగ్ సిస్టమ్ అనేది దాంట్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. 300 గుడ్లు కానీ 200 గుడ్లు కానీ ఆ వీటిల్లో కూడా. చూసారా ఫ్రెండ్స్, ఇది ఫుల్ బ్యాక్ టర్నింగ్ పొజిషన్. ఇది నేను లెవెల్ చేసి పెట్టేస్తాను మీకు ఇప్పుడు.
ఓకేనండి. ఇది టోటల్గా మన 1200 గుడ్ల కెపాసిటీ మిషన్ ఇన్నర్ వ్యూ అండ్ అలానే 1200 గుడ్ల కెపాసిటీ మిషన్ ఒక కాంపాక్ట్ సైజ్ డిజైన్. అయితే ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చేదే, దయచేసి ఈ యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇట్లా సోషల్ మీడియాల ద్వారా మనిషిని తెలియకుండా డబ్బులు వేసి తర్వాత ఇంక్యుబేటర్ పర్చేస్ విషయంలోనే నేను మాట్లాడుతున్నాను. అంటే వేరే వాటి గురించి మనకి సంబంధం లేదు ఈ వీడియోలో. కాబట్టి ఇంక్యుబేటర్ల విషయంలో ఎంతో మంది రైతులు ప్రతి నెల ఖచ్చితంగా జరిగేదే, మీరు ఎన్ని వీడియోల్లో చూసినా ప్రతి నెల ఎవరో 2-3 రైతులైనా కూడా మన దగ్గరికి సంప్రదించడం జరుగుతుంది. ఇట్లా పలానా వ్యక్తులకి డబ్బులు వేసాము, ఇంక్యుబేటర్ రాలేదు, ఫోన్లు కూడా ఎత్తడం లేదు, 3 నెలలు 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, అసలు ఫోన్ ఎత్తట్లేదు, ముందు సరైన లొకేషన్ తెలియదు, వాళ్ళ ముఖం కూడా చూడకుండా ఇప్పుడు నేనైనా కనీసం ఈ వీడియో ద్వారా నా ముఖాన్ని మీకు పరిచయం చేస్తున్నాను, కనీసం వాళ్ళు ముఖం కూడా చూపించట్లేదు ఆ వీడియోలో అని చెప్పానంటే, నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్న, మీ అందరికీ కొద్ది గొప్ప మీ అందరికీ ఈ సోషల్ మీడియా యూసేజ్ అనేది బాగా అలవాటైందే కాబట్టి మీరు ఒక దగ్గర ఒకరిని సంప్రదించే ముందు వాళ్ళ యొక్క కామెంట్ సెక్షన్స్ చూసుకోండి. కామెంట్లు ఓపెన్ గా ఉన్నాయా లేదా, ఎటువంటి కామెంట్లు ఉన్నాయి, నెగిటివ్ కామెంట్లు ఏమైనా ఉన్నాయా, లేదా మీరు కొనుగోలు చేసే ఒక వస్తువు ఖరీదు సుమారుగా తక్కువ హీనంగా వేసుకున్నా ఒక 30,000 రూపాయలు అయినప్పుడు మీరు వారి వద్దకు వెళ్ళి చూసుకోవడానికి మహా అయితే ఒక 10% మీరు ఏదైతే డిస్కౌంట్ అడుగుతారో ఆ డిస్కౌంట్ అడిగే బదులు డైరెక్ట్ గా నేరుగా వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు ఆ 3,000 కోసం మీరు ఫోన్లో బేరాలాడి ఆ 3,000 తగ్గించుకొని పూర్తిగా 27,000 రూపాయలు నష్టపోయే వరకు మీరు చేసుకోవద్దండి. చెప్పేది అర్థమైతే మీకు ఒకసారి మళ్ళీ వినండి, క్లియర్గా చెప్తున్నాను. మీరు ఏదైతే బేరం ఆడుతున్నారో ఆ బేరాలాడే బదులు నేరుగా అతని లొకేషన్కి వెళ్ళి చూడండి, వాస్తవానికి అక్కడ తయారీ జరుగుతుందా లేదా, వస్తువు ఏం వాడుతున్నారు, మెటీరియల్ ఏం వాడుతున్నారు, డ్యామేజ్ మెటీరియల్ వాడుతున్నారా, ఇవన్నీ స్పష్టంగా చూడండి. మునుపటి ఎంతమంది రైతులు డెలివరీలు ఇచ్చారు, పాత ఎప్పుడో జమానా చూసి మోసపోవద్దండి. 100 మంది దగ్గర ఆర్డర్లు తీసుకొని 2-3 ఇచ్చి మిగతా 97 మందికి టోపీలు పెడితే అది జెన్యున్ గా ఇచ్చినట్టు కాదు. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు ఇచ్చి నష్టపోయిన రైతులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో మనల్ని అప్రోచ్ అవుతున్నారు. మళ్ళీ ఇంకొక 30,000, 50,000, 70,000 వాళ్ళు ఎంచుకునే మిషన్ యొక్క కెపాసిటీని బట్టి మళ్ళీ ధర అనేది ఎక్స్ట్రా పే చేసుకోవాల్సి వస్తున్నారు. అది మీరు 1-10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి కొనుగోలు చేయండి అని ఏ రైతుని నేను ఇన్వైట్ చేయలేదు. నాకున్న రెఫరెన్స్ బిజినెస్ ని బట్టి మన దగ్గర ఎవరైతే రైతు కొనుగోలు చేస్తున్నారో వాళ్ళు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళ సక్సెస్ ని బట్టి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి షేర్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ స్నేహితులు ఎవరో ఒకళ్ళు వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా అయితే మనకి ఇబ్బంది లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీలో కూడా ఎవరైనా కూడా ఇంక్యుబేటర్ కావాలి, కొనుగోలు చేయాలి అని అనుకోండి, ఇంక్యుబేటర్ కాదు కోళ్ళు కావాలన్నా ఏవైనా కూడా నేరుగా వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే వీడియోలో చూపించేది ఒకటి, మీ దగ్గరికి వచ్చేది ఒకటి. సో ఇలాంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ ని ఆపడం, కంట్రోల్ చేయడం అనేది మన చేతిలోనే ఉంది. యాజ్ ఎ వినియోగదారుల కింద అది మీ దగ్గరే ఉంది. ఇదివరకు టీవీలోను థియేటర్లోను అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, మేలుకో వినియోగదారుడా అని. అదే విధంగా మనం కొంచెం హుషారుగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ₹1 పెడుతున్నాము అంటే తెలియనోడికి అన్ని డబ్బులు ఇచ్చి నష్టపోవడం అనేది కరెక్ట్ కాదు. నా అభిప్రాయం ప్రకారం మీరు కావాలనుకుంటే ఎక్కడైనా ఎవరి దగ్గరైనా కొనుగోలు చేయాలనుకుంటే జెన్యున్ గా వాళ్ళ ప్లేస్కి వెళ్ళి చూడండి. దాన్ని బట్టి రివ్యూస్ ఏమన్నా ఉన్నాయా ఏంటా, రీసెంట్ గా అతి దగ్గరలో ఉన్న రీసెంట్ గా ఉన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి రీసెంట్ పోస్టులు, దాంట్లో ఉన్న కామెంట్లు కానీ చూపించండి. దాన్ని బట్టి చూడమని చెప్పండి. ఇప్పుడు ఎంతో మంది మళ్ళీ నష్టపోవడం అనేది కరెక్ట్ కాదండి. అది నా అభిప్రాయం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడితో సెలవు తీసుకుందాం. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు, దీని ధర వివరాలు అయితే నేను దీంట్లో చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఈ రోజున్న రేటు, దీంట్లో మనం వాడిందంతా కూడా ఆల్మోస్ట్ ఐరన్ చాలా వాడాము. మెటీరియల్ రేట్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. దానివల్ల నేను ఎక్కువ శాతం నేను వీడియోలో రేటు విషయాలు చెప్పకపోవడానికి గల కారణం అదే. కానీ మీరు కామెంట్ సెక్షన్ లో దీని రేట్ కావాలనుకుంటే అడగండి, రేట్ కోట్ చేస్తాను. అదే రేట్ ఏదైతే ఉందో అదే రేటు, నార్మల్గా సెల్లింగ్ కాస్ట్ కూడా అదే కాస్ట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మా వర్క్షాప్ లొకేషన్ నున్న విజయవాడ. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నా నంబర్కి కాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ నాది. ఆ నంబర్కి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.